32వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. మరొకసారి మీ అందరూ చెప్తారా? నా దాగుచోటు నీవే. నా దాగుచోటు నీవే. దాగుచోటు ఏం చేస్తారంటే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. హల్లెలూయా. హల్లెలూయా. నీ దాగుచోటు, నా దాగుచోటు యేసునాథుడైతే ఏం జరుగుతుంది? ఆయన్నే నువ్వు ఆశ్రయముగా చేసుకున్నప్పుడు శ్రమలో నుండి నీ దేవుడు నిన్ను రక్షిస్తానంటున్నాడు. 119వ కీర్తన 14వ వచనం, అలానే 114వ వచనం కూడా మనం ధ్యానం చేద్దాం. సర్వ సంపదలు దొరికినట్లు, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి, నీ శాసనముల మార్గములు బట్టి నేను సంతోషించుచున్నాను. నేను సంతోషించుచున్నాను. నా దాగుచోటు నీవే ప్రభువా. ఇదిగో నీ సన్నిధిని నేను కనుగొన్నాను అంటే నాకు ఎంత ధన్యతగా భావిస్తున్నానంటే సర్వ సంపదలు దొరికినట్లు. ఈరోజు యేసయ్య మాటలు వింటున్న మనందరం ఏమనుకోవాలో తెలుసా? సర్వ సంపదలు నాకు దొరికాయి. ఏం దొరికాయండి? మీరు ప్రార్థనకి వెళ్తే అంటే సర్వ సంపదలు నాకు దొరికిన అట్లే ఉన్నది. హల్లెలూయా. సర్వ సంపదలు పొందుకుంటే ఎలా ఉంటుందో అలా నాకుంది నా జీవితంలో. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా దాగుచోటు నా ప్రభువే, అందుకనే నాకు తెలుసు నా దేవుడు నన్ను సురక్షితంగా కాపాడుతాడని. కష్టముల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుంచి నా దేవుడు నన్ను కాపాడుతాడు. నా దాగుచోటుగా నా దేవుడు నేను కలిగి ఉన్నాను కాబట్టి సర్వ సంపదలు దొరికిన దానికన్నా నా దేవుని సన్నిధి దొరికింది, అది నాకు చాలా సంతోషం అంటున్నాడు. 119వ కీర్తన 114వ వచనంలో కూడా మరొక మంచి మాట ఇక్కడ రాయబడి ఉంటుంది, చదువుదాం. నాకు మరుగు చోటు, నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. మరొకసారి మీరు కూడా మాతో పాటు చెప్పండి, నాకు మరుగు చోటు, నాకు మరుగు చోటు, నా కేడము నీవే, నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద, నేను నీ వాక్యము మీద, చెప్పండి, నేను నీ వాక్యము మీద, నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఏ విషయాల్లో నువ్వు ఆయన దాగుచోటుగా చేసుకోవచ్చు? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 3-4 వచనాలు. ఈ లోకంలోనూ రాబోచున్న కాలంలో మన దాగుచోటు మన దేవుడే అని కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 4 వచనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. రెండవదిగా, పాపం చేసినప్పుడు ఒప్పుకోవటానికి, చెప్పుకోవటానికి ఎవరున్నారు నీకు? తప్పులు చాలామంది భద్రంగా లోపల దాచేస్తారు, చెప్పరు, భయపడతారు. ఎందుకు చెప్పట్లేదంటే ఏమైనా చెప్పిన తర్వాత దాని పర్యవసానం ఎలా ఉంటుందో. నేను ఇలా తిరిగాను అని నా భార్యకి చెప్తే నన్ను అర్థం చేసుకుంటుందో, అపార్థం చేసుకుంటుందో. ఇంకా ఎంతకాలం తిరుగుతున్నావో, ఇలా ఎన్ని చెప్పకుండా నాకు చెప్పకుండా చేశావో అని ఒకవేళ నా భార్య నేను చేయని కూడా నా మీద తప్పులు మోపితే, నేను చేయని పొరపాట్లు కూడా ఆవిడ నా మీద అనుమానంతో పెడితే నా పరిస్థితి ఏమవ్వాలి? అందుకనే చెప్పకుండా ఉండటమే మంచిది. కొంతమంది భర్తలు కొన్ని విషయాలకు భార్యలు చెప్పకుండా దాస్తున్నారు. కొంతమంది భార్యలు భర్తలకు చెప్పకుండా కొన్ని విషయాలు దాస్తున్నారు. కొంతమంది విద్యార్థులు టీచర్స్ చెప్పకుండా, ఉపాధ్యాయులు చెప్పకుండా అక్కడ ఎగ్జామ్స్కి రెడీ అయ్యాను సార్, చదివాను సార్. తర్వాత వేరే స్టూడెంట్ అడుగుతారు, అసలు ఏ ఎగ్జామ్ రాయాలా రేపు అని. రేపు ఏ ఎగ్జామ్ రాయాలో కూడా బాబుకు తెలియదు. కానీ సార్ అడగగానే కామన్గా చెప్పేస్తాడు, సార్ రెడీ అయిపోయింది సార్. ఎందుకు చెప్పాడు అన్నమాట? భయంతో చెప్పాడు. భయముతోనో అభద్రతతోనో ఒకవేళ వాళ్ళకి చెప్పినా వాళ్ళ వలన మనకి పాజిటివ్ రిప్లై వస్తో లేదో, వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని క్షమిస్తారో లేదో, మనల్ని అపార్థం చేసుకుంటారేమో, మంచోళ్ళు అనుకుని ఇంత చెడ్డోళ్ళ మీరు, మీ జీవితం ఇంత చెడ్డదా అని అంటారేమో అని భయం. ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఒక మనిషి ఎదుటి మనిషికి చెప్పుకునే స్వాతంత్రం కూడా భూమి మీద లేదు. కానీ నీ దాగు చోటైన యేసు దగ్గరికి వెళ్తే ఏ సమస్యను నువ్వు చెప్పుకో, ఆయన నిన్ను క్షమించి వేస్తాడు. క్షమాపణ యేసులో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నీ దాగుచోటైన యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నేను ఈ తప్పు చేశాను ప్రభువా. పేతురు అన్నాడు, 3 సార్లు నేను అబద్ధం ఆడాను ప్రభువా, నీ సేవ చేయడానికి నేను అర్హుడిని కాదు. తప్పు ఒప్పుకుంటూ ఉన్నాడు. పొట్టి చెక్కయ్య యేసయ్య దగ్గర తను చేసిన తప్పులు ఒప్పుకుంటూ ఉన్నాడు. మరియా ఆమె స్థితిని ఆమె ఒప్పుకొని ఏడ్చి ప్రార్థన చేసింది. ఎంతోమంది పాపాత్ములు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి వారి పాపములు ఒప్పుకున్న తర్వాత మరలా వాటిని దేవుడు జ్ఞాపకము చేసుకోలేదు. అంటే మన దాగుచోటైన యేసయ్య దగ్గరికి మనం వెళ్తే నువ్వు ఎన్ని అపరాధములు, ఎన్ని పాపములు, ఎన్ని రహస్య పాపములు, ఎలాంటి రహస్య కార్యములు నీలో ఉన్నా ఆ యేసయ్యతో నువ్వు చెప్పుకోగానే వాటిని విడిచిపెట్టడానికి దేవుడు కృప ఇవ్వటమే కాకుండా పూర్తి క్షమాపణ నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నిన్ను క్షమించి తన హక్కును చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. అందువలన
ఈ యేసు ప్రభువాన్ని రక్షకుడుగాను, నీ ఆశ్రయముగాను, నీ దాగుచోటుగాను నువ్వు చేసుకున్నట్లయితే నువ్వు సురక్షితంగా కాపాడబడతావు. ఈ లోకమందు నువ్వు సురక్షితంగా ఉంటావు, పరలోకంలో కూడా నీ ఆత్మ సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన మనల్ని క్షమిస్తాడు. పాపములు ఒప్పుకోనటువంటి వాడు వర్ధిలుడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడే నేను చెప్పాను, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకున్నా ఎలా వాళ్ళు అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా చెప్పకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు. ఆయన సన్నిధిలో అయినా నీ దోషములు నీ అపరాధములు ఒప్పుకో దేవుని బిడ్డ. ఆయన సన్నిధిలో కూడా నువ్వు ఒప్పుకోవటానికి మనస్సు లేకపోతే నీ హృదయం కఠినమైపోతుంది. కఠినమైన హృదయము దెయ్యాల గృహంగా మారుతుంది. దెయ్యాల గృహంగా మారితే అపవాది, వినాశకుడు, హంతకుడు వాడు నిన్ను మనశ్శాంతి లేకుండా చేసి నిత్య నరకానికి తీసుకుని వెళ్తాడు. అందువల్లనే నీకు అవకాశం దొరికినప్పుడు పశ్చాత్తాపపడే మనస్సు, మెత్తని మనస్సు పరిశుద్ధాత్మ నీలో ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, నువ్వు చేసిన కొన్ని తప్పులు పొరపాట్లు పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఇది నువ్వు చేసిన పొరపాటు పశ్చాత్తాపడని ఆయన వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఆ క్షణమే కళ్ళు మూసుకొని ఎక్కడుంటావో అక్కడే ప్రార్థన చెయ్యి. ఎప్పుడు కన్నీరు రాని నీ కన్నీరు వస్తే కన్నీరు కార్చు. ఆ రోజుతో నీ మీద ఉన్న పాప భారం తొలగిపోతుంది. యేసు నామములో విడుదల నువ్వు పొందుకోగలుగుతావు. ఒక మనిషి మోస్తున్న అన్ని భారాల కన్నా బరువైన భారం ఏంటో తెలుసా? పాప భారం. ఆత్మలో ఒక న్యూనతాభావం, ఏదో నేను పొరపాటు చేశాననే భావం, ఏదో తప్పు చేయటం వలన తలదించుకొని జీవించే ఆ జీవితం అదొక కాడిలాగా నీ మీద మోపబడి ఎప్పుడు నీ మనస్సాక్షిని ఆ యొక్క తప్పు అనేది గుచ్చుతూ ఉంటుంది, ముళ్ళు గుచ్చుకున్నట్లుగా గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ స్థితి నీకు లేకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు 2 చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించే ఆ యొక్క కనికరము యేసులో ఉన్నది అని మరొకసారి ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3వదిగా హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, అధిక శోధనలో ఉన్నప్పుడు నీ దాగుచోటు. శోధనలు ఎక్కువయ్యాయా? బాధలు ఎక్కువయ్యాయా? కన్నీరు ఎక్కువైందా? అప్పు బాధలు ఎక్కువైపోయాయా? శ్రమలు ఎక్కువైపోయాయా? ఏం చేయాలి? అలాంటప్పుడు నీ దాగు చోటైన యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకో. ఆయన సహాయమును నిశ్చయముగా పొందుకుంటావు. ఇక 4వదిగా యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు దుఃఖములన్నీ పోగొట్టే ఆ సన్నిధి యేసయ్య సన్నిధి. ఈ లోకంలో నీకు దుఃఖాలు, వేదనలు, బాధలు ఎక్కువైనప్పుడు ఎటు తోచని పరిస్థితుల్లో శైలాపాల్ గారికి ఫోన్ చేస్తే బాగుండు, స్టీఫెన్ పాల్ గారికి ఫోన్ చేస్తే బాగుండు, కానీ ఒక్కొక్కసారి మేము ఫోన్లో మీకు దొరకం, అందుబాటులో లేకపోవచ్చు. అలాంటప్పుడు ఇంకెవరికో నువ్వు ప్రయత్నం చేస్తావు, వారికి ఫోన్ అవ్వకపోవచ్చు. ఎవరో ప్రార్థన ఎదురు నీకు తెలిసిన ఒక సిస్టర్ బ్రదర్ ఉన్నారు, వాళ్ళకి ట్రై చేసావు, వాళ్ళకి అవ్వకపోవచ్చు. అంటే ఇక నాకెవరూ లేరు అని నువ్వు కూర్చోవాలా? అలాంటి ఇబ్బందే నీకు లేదు. యేసయ్యలోకి వచ్చిన మీ అందరికీ ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, విశ్వాస జీవితం అంటే ఏంటో మీకు తెలుసు, ఎలా మొరపెట్టాలో మీకు తెలుసు, ఎలా దేవుని సన్నిధిలో కనిపెట్టాలో మీకు తెలుసు. అలాంటప్పుడు మీకు మీరుగానే ప్రభు యొక్క సన్నిధిలో అయా దుఃఖాక్రాంతుడై ఉన్నాను, నా కన్నీటి బాష్పములు తుడిచివేవని నీకు నీవుగానే కూర్చొని ప్రార్థన చేస్తే నీ కన్నీటి బాష్పములు తుడిచివేయబడతాయి. నీకున్న శోధనల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. కొన్ని సమయాల్లో నీకు ప్రార్థనా సహకారాలు ఉండొచ్చు, కొన్ని సమయాల్లో నీకు అందుబాటులో లేకపోతే నేనేం చేయాలని చేతులు ఇలా అల్లాడిస్తూ దుఃఖపడిపోవద్దు. నీలో దేవుని శక్తి ఉంది దేవుని బిడ్డ. నువ్వు నోరు తెచ్చి ప్రార్థన చేస్తే, నువ్వు మోకరిస్తే నీ ఇంటికి ఆశీర్వాదాలు రాబోతూ ఉన్నాయి, కార్యాలు జరగబోతూ ఉన్నాయి. నాకెవరూ లేరు అని నువ్వు అనుకోవద్దు. నీకెవరూ లేనప్పుడు ఇంకా సంతోషించు. ఎవరూ లేని వారికి, దిక్కు లేని వారికి దేవుడే దిక్కై ఉన్నాడు. హల్లెలూయా. నేను అనాథని అన్నప్పుడు ఇంకా సంతోషించు. అనాథలకి దేవుడు అనాథల పక్షంగా కార్యాలు చేస్తాడు. నేను విధవరాలని అనుకుంటే మనోదుఖానికి లోనవద్దు, విధవరాల పక్షంగా న్యాయం చేసే దేవుడై ఉన్నాడు. నాకు అమ్మా నాన్న లేరనుకుంటే మనస్తాపం చెందవద్దు. తల్లి లేని తండ్రి లేని బిడ్డలకి యేసయ్యే తల్లి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలు పాలైపోయానన్న వారికి దిగులు పడద్దు. నీ శ్రమల్లో, నీ కష్టముల్లో, ఆపత్కాలంలో ఆదుకొనటానికి సహాయకుడిగా నీ దేవుడు ఉంటాడు. అందుకని యేసయ్య నా దాగుచోటు అనండి ఒకసారి.
యేసు ప్రభువారే నా దాగుచోటు, యేసు ప్రభువారే నా దాగుచోటు, సర్వ సంపదలు దొరికిన దానికన్నా సర్వ సంపదలు దొరికిన నా యేసుని కలిగి ఉన్నాను. నా యేసుని కలిగి అది నాకు ఉన్నాను. ఎంతో సంతోషకరమైన అది నాకు విషయం. ఎంతో సంతోషకరమైన ఆయనే నాకు కేడముగా ఉన్నాడు. ఆయనే నాకు కేడముగా నేను ఉన్నాడు. దేనికి భయపడను. నేను దేనికి భయపడను. నరుడు నాకేమి చేయజాలడు. నరుడు నాకేమీ చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తాను దయచేసి మరొక మాట కూడా చెప్తాను. నేను ఉగ్రత దినమందు మన దాగుచోటు దేవుడే అని జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం, మొదటి దశలోని రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. ఇక 6వదిగా నలిగిన వారికి మహాదుర్గముగాను దాగుచోటుగాను యేసునాథుడు ఉంటాడని 9వ కీర్తన 9-10 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఈ వచనం చదువుదాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. నలిగిన వారు, ఈ రోజు మేము జీవితంలో చాలా విషయాలు నలిగిపోయారు మీరు. అలాంటప్పుడు ఈ నలిగిపోయిన వారికి గుడ్ న్యూస్ ఏంటంటే నలిగిన వారికి మహాదుర్గం ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఎక్కువ అవమానపరచడారు, ఎక్కువగా రోగాలు పాలయ్యారు, ఎక్కువ కష్టాలు పాలయ్యారు, ఎక్కువ శ్రమలు పాలయ్యారు, యేసు నామమును ధరించుకున్న ఈ క్రమంలో ఎక్కువగా ఎవరైతే అవమానపరచబడ్డారో ప్రియులారా, మీకు గుడ్ న్యూస్, మీకు ఒక శుభవార్త. నలిగిన వారికి దేవుడు మహాదుర్గముగా ఉండబోతున్నాడు. ఇక్కడ 51వ కీర్తన 17వ వచనంలో కూడా చూస్తే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని రాయబడి ఉంటుంది. విరిగిన స్థితి, నలిగిన స్థితి చూస్తే కొంతమంది అయ్యయ్యో ఏంటోనండి, వాళ్ళకి అన్ని బాధలు వచ్చాయి, ఆ పాస్టర్ గారికి ఇన్ని కష్టాలు వచ్చేయండి, ఆ విశ్వాసులకు అంత బాధలు వచ్చేయండి అంటుంటారు. కానీ దాని వెనక మధురమైన కార్యం దాచబడింది. దేవుని బిడ్డ, ఎవరు విరిగిన స్థితిలో ఉంటారో, ఎవరు నలిగిన స్థితిలో ఉంటారో వారి వెనక మహాదుర్గము, దేవుని యొక్క దక్షిణ హస్త సహాయము సిద్ధముగా ఉన్నది వారికి సహాయం చేయడానికి. ఇక్కడ యాకోబు అనే భక్తుడు రాత్రంతా కూడా విరగొట్టబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎముక ఇరుగుట, ఆ తొడగూటి ఎముక ఇరుగుట ఆయనకు మేలే ఇజ్రాయేలుగా రూపాంతరపరచబడ్డాడు. ఒక ఎముక ఇరిగింది, ఇరిగినటువంటి ఎముకములోంచి ఒక నూతనమైనటువంటి వంశావళి అనగా ఒక ఇజ్రాయేలు అనేటువంటి ఉనికి బయటకు వచ్చింది. ఆ రాత్రి యాకోబు విరగొట్టబడకపోతే, ఆ ఎముకే ఇరగకపోతే ఆ నూతన పేరు వచ్చేదో రాకపోయేదో. కానీ ఆ రోజున యాకోబు యొక్క విరగొట్టబడిన స్థితిలో నుండి ఆయన చేసిన ప్రార్థనా ఫలముగా ప్రభువైన దేవుడు, నీ పేరు ఇది మొదలుకొని యాకోబు కాదు, ఏంటంటే మరి ఆయన పేరు ఇజ్రాయేలు, దేవుని ప్రజ అనేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువైన దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబుకి ఎందుకు ఎన్ని కష్టాలు వచ్చాయి? అబ్రహాము ఆయన తాత కదా, ఇస్సాకు వాళ్ళ నాన్న కదా, ఇలాంటి వంశంలో పుట్టిన వారికి కష్టాలు ఏంటి, బాధలు ఏంటి అనుకుంటే, భక్తుల వంశావళిలో కొన్ని కష్టాలు ఇంకా వారిని హెచ్చించడానికే వస్తాయి కానీ నష్టపరచడానికి కానే కాదు. నష్టపరచడానికి రావండి కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, నీతిమంతులకు వచ్చే ఆపదలు అనేక, వాటన్నిటిలోంచి దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను నా ఉపవాసాలు ఏమైపోయాయి, నా కన్నీటి ప్రార్థనలు ఏమైపోయాయి, నా భక్తి కార్యాలు ఏమైపోయాయి, నేను ఎంతమందికి ఎన్ని విధాలుగా మేలు చేశాను, నా పిల్లలు కాని వారికి మేలు చేశాను, నా అనేవారికి కాదు కూడా మేలు చేశాను, నా అనేవారికి ఇంకా ఎక్కువ మేలు చేశాను, నా ఇంటికి కష్టం వచ్చినప్పుడు నాకు ఏ సహాయము లేకుండా పోయిందని మనస్తాపంతో దుఃఖంతో ఒకవేళ ఉన్నావేమో, అమ్మా నీ కొరకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడని చెప్తున్నాను. గొప్ప ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నీ హృదయ గాయములు మాన్పబడి నీ ప్రాణం తెప్పరిల్లే రీతిగా కార్యాలు జరగబోతున్నాయి. ఆ రోజు యాకోబు కూడా అలానే ఏడుస్తూ ఉన్నాడు. నా వాళ్ళనే వాళ్ళు ఎంతోమంది ఉన్నా, ఈరోజు ఒంటరిని అయిపోయాను కదా, నాకున్న సహోదరుడు ఒక్కడే ఒక శత్రువులాగా మారిపోయాడు కదా, నేను చేసుకున్న స్వయం కృప అపరాధమో లేకపోతే ఏంటో, ఏది ఏమైనప్పటికీ కూడా నన్ను నువ్వు లేవనెత్తితే లేస్తాను, లేకపోతే తెల్లవారి నేను చూడలేనేమో, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం ఏమైపోవాలయ్యా అంటూ ఏడ్చి ఏడ్చి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. ఆ తొడగూటి ఎముక ఇరిగిందే కానీ ఆ అంతటితో ఆశీర్వాదం కూడా వచ్చింది. ఇరువబడుట అనేది నీకు మేలుగానే మారుతుంది దేవుని బిడ్డ. కష్టం అనేది నీకు మేలుగానే మారిపోతుంది. ఇబ్బంది అనేది నీకు మేలుగానే మారబోతుంది. కరువు అనేది నీకు మేలుగానే మారబోతుంది. వైఫల్యాలు, ఫెయిల్యూర్స్ అనేవి తిరిగి నీకు మేలుగానే మారబోతున్నాయి యేసు నామములో. మరొక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14:19 యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చేపలను, రొట్టెలను పైకెత్తి ప్రార్థన చేసి వాటిని విరిచి ఇస్తూ ఉన్నప్పుడు అది ఎంతో వేల మందికి ఆశీర్వాదకరంగా, సమృద్ధిగా, ఆహార సమృద్ధి అక్కడ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 14:3 ఒక సహోదరి యేసు ప్రభువారు ప్రసంగం చేస్తున్న స్థలానికి వచ్చి అత్తరుబుట్టి పగలగొట్టిందంట.
దానిలోంచి సువాసనలు బయటకు వచ్చాయి. కొంతమంది తెలియని అజ్ఞానులు అన్నారు, ఎందుకు అంత ధనం వెచ్చించావు యేసయ్య కార్యక్రమాన్ని కొరకు? బయట ఎవరికైనా అమ్ముకుంటే కనుక ఇంతకన్నా నీకు డబ్బు వచ్చేది కదా అని బుద్ధిహీనులు అన్నారు. ఈరోజు నువ్వు యేసయ్య సన్నిధిలో నీ సమయం హెచ్చించిన, నీ ధనాన్ని హెచ్చించిన, నీ తలాంతులు హెచ్చించిన, నీ జ్ఞానాన్ని హెచ్చించిన, ఈ వాక్య పఠనానికి, ఈ ధ్యానానికి కొంత సమయం నువ్వు హెచ్చించిన, సువాసనలు మాత్రమే నీలోంచి బయటికి రాబోతూ ఉన్నాయి. దుర్వాసనలన్నీ కొట్టివేయబడి సువాసనలు నీ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, విరవబడుట అనేది మేలైనదే అని దైవవాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చూస్తే, ద గ్లోరీ ఆఫ్ ద బ్రోకెన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము విరవబడుట కూడా మేలే, అది మన రక్షణకు కారణమైంది. ఈ సమయంలో ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తారు? ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. ప్రభువా నా తండ్రి, నేను విరవబడుట నాకు మేలే నాయన. నేను ఏ స్థితిలో ఉన్నా నా దాగుచోటు నా దేవుడివై నువ్వు ఉన్నావు, నా సహాయకుడు నీవు ప్రభువా. నీ సన్నిధి నన్ను బలపరుస్తుంది, అందులో బట్టి మీకు స్తోత్రములు నాయన అంటూ అందరము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దైవజనమా, మహోన్నతుడా మీకే స్తోత్రములు నాయన. కృప కలిగిన వాడా మీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం. నా దాగుచోటు నీవే ప్రభువా. నీవు నా దాగుచోటుగా ఉంటే నేను సురక్షితంగా కాపాడబడతాను నాయన. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను, అది నాకు ఆశీర్వాదం ప్రభువా. నీవే నాకు దాగుచోటుగా ఉన్నావు కాబట్టి ఆపత్కాలంలో నీవే నన్ను ఆదుకుంటావు నాయన. అయ్యా, నేను విరవబడుట నాకు మేలేనైనా, విరిగి నలిగిన స్థితిలో నుంచే నాకు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నావు. మా యవన కుమారులు కుమార్తెలు వారు కోరుకోవలసిన మార్గాలేంటో వారికి బోధపరచండి నాయన. పెద్దలు చిన్నలు సేవకులమైన మేము నడవలసినటువంటి త్రోవలు ఎంత ఉత్తమమైనవో ఉన్నతమైనవో అటువంటి మార్గముల్లోనే మమ్మల్ని నడిపించేందుకే మీ కృతజ్ఞతా స్తోత్రాలు తెలుస్తున్నాను. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ ముఖ కాంతి నీ సంఘం పైన, నీ ప్రజల పైన ప్రకాశింపజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.